నా భారతదేశ ప్రజలందరికీ నా ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నా దేశము దుఃఖ సాగరంలో ఉంది. మారణకాండాన్ని చూసింది. 26 కుటుంబాలలో దుఃఖ సాగరము వెదజల్లుతుంది. నా భారతదేశం అంతా అల్లోకల్లోలంగా ఉంది. నా ప్రజలు ఎంతో ఆందోళన ఉంటున్నారు, ఎంతో ఆందోళనకు గురయ్యారు. వారు 15 మంది ఉగ్రదాడులు ఒకేసారి వచ్చేసరికి వారికి ఏమీ అర్థం కాక కొంతమంది స్త్రీలు టాయిలెట్ పోయడానికి వెళ్తున్నాము, అక్కడ తల వంచుకొని దాక్కున్నాము అన్నారు. వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూ చూస్తేనే వింటేనే వారి ప్రాణాలు వారు చెప్తుంటే ఎలా వణుకుతున్నాయి. వారు మరణాన్ని ఎదురుగా చూశారు, మరణాన్ని దగ్గరగా చూశారు. వాళ్ళు ఎంత భయపడి ఉంటారు. మధుసూదన్ రావు గారి భార్య బిడ్డల్ని ముందు పరిగెత్తించి వారి భార్య భర్తలు దంపతులు కలిసి కిందికి వంగుదామని వంగి ఉంటే తరువాత వాళ్ళు వచ్చి ఒకేసారి షూట్ చేస్తుంటే ఆ శబ్దంకు ఆమె గుండె అదిలినట్లుగా ఆమె చెప్తున్నారు ఇంటర్వ్యూ. ఒక్కసారి పక్కన భర్త జీవంతోనే అంతసేపు ఉన్నాడు, అంతసేపు ప్రాణంతో ఉన్న భర్త ఇద్దరు కలిసి దాక్కున్నారు. ఒక్కసారి ఒక క్షణంలో ఊపిరి వదిలాడు. ఆమె ముందు రక్తం మడుగులు కట్టింది. ఆమె ఏమి తోచలేని స్థితిలో ఉంది. కానీ మన దేశానికి ఉన్న ధైర్యం ఏమిటంటే మన దేశము ఐక్యత కలిగిన దేశము, మన దేశము ప్రేమ కలిగిన దేశము, మన దేశము భారతదేశము. కాబట్టి భారతీయులకు బలము ఎక్కువగా ఉంటుంది, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. మరణం ఎదురుగా వచ్చినను ఢీకొనేటంతా ధైర్యము సత్వం మన భారతీయులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి మరణమును అలా తండ్రి చూసినప్పుడు కుమారుడు చెప్తున్నాడు, మధుసూదన్ రావు గారి కుమారుడు, నేను మధుసూదన్ రావు గారి కుమారుడుగా పుట్టడం నా ధన్యత డాడీ అని సేల్యూట్ చేస్తున్నాడు. అంటే భారతదేశాన్ని గడగడ వణికించాలనుకున్నారు ఉగ్రవాదులు. కానీ చిన్న పిల్లాడికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ధైర్యాన్ని వారు రుచి చూసేలాగా చూశారు కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదేవిధంగా యవన ప్రాయంలో ఉంటున్నటువంటి ఇమానిష్ పెళ్లి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె 26 సంవత్సరాల ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుందామె. పెళ్లి చేసుకుని వారు 6 రోజులైంది. వారి దాంపత్య జీవితంలో వారు ఏమి సుఖమును, ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను పొందుకున్నారు. ఆ చిన్ననాటి స్నేహితురాల్ని చేసుకున్నటకు ఆ బ్రదర్ ఎంతగానో యుద్ధం చేసి మరీ ఆమెను సంపాదించుకొని సొంతం చేసుకున్న ఆ వ్యక్తితో అతను కొద్ది దినములు, కొద్ది రోజులు, కొద్ది సంవత్సరములు కూడా గడపలేకపోయాడు. కాళ్ళ పారాని ఆరక ముందే మారణ కాండానికి గురయ్యాడు. నా దేశ ప్రజలను రక్షిస్తాను, నా దేశ ప్రజలను నేను రక్షిస్తాను అని ఎదురుగా వెళ్ళినప్పుడు పేరు అడిగారంట. పేరు అడిగి వెంబడే వారు కాల్ చేశారంట. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే లెఫ్టినెంట్ వినయ్ నవర్వల్ అనే పేరుతో ఉంటున్నటువంటి ఆ వ్యక్తి అందులో నెప్లెట్గా పనిచేస్తాడంట. 26 సంవత్సరాల ఆ బ్రదర్. ఆమె చెప్తుంది అలా భర్త గురించి కానీ, దేశం గురించి కానీ ఆమె ఇచ్చే స్పీచు ప్రతి ఒక్క భారతీయుల హృదయాలలో ఒక భారతీయ ప్రేమను పలుకుతుంది. ఆమె అందరము కలిసే ఉండాలి. నిజంగా ఆమె సెల్యూట్ చేస్తున్నది. ఎందుకు సెల్యూట్ చేసింది? ఆమె ఆ భర్తను కోల్పోయింది, యవన ప్రాయంలో ఉంది. ఆమెకు ఆధారమైనని అనుకుంది. కోటి ఆశల చేత, కోటి తలాంతుల చేత, ఎన్నో విరజల్లే మనసు చేత ఆమె ఆ జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ వివాహం అనే జీవితంలోకి వారు ఇరువురు కలిసి అడుగు పెట్టారు. వారు ఒక కుటుంబంగా మార్చబడ్డారు. వారిద్దరు ఒక కుటుంబంగా, ఒక్క శరీరంగా ఒక కుటుంబంగా మార్చబడ్డవారు. ఎన్నో కలలు ఉంటారు కదా, ఎన్నో రకాల వారు ఆలోచించి ఉంటారు. కానీ వారి ఆశలు అక్కడ ఎలా నేల రాలిపోయాయి. ఆమె ఏమి చేయలేని ఆ స్థితిలో భర్త శవం పక్క కూర్చున్న ఆ స్థితిని చూస్తుంటే ఏమి చేయలేదు, ఆ స్థితిలో బ్రతుకుతున్నది. అంటే భారతదేశంలో ఉంటున్నటువంటి మనము భారతీయులము. భారతదేశం మన కుటుంబము. మన కుటుంబానికి కావలుగా వెళ్ళిన వారు ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు. కాబట్టి వారు మన బ్రదర్స్. భారతదేశంలో ఉంటున్నటువంటి మనము క్రైస్తవులం అయితే ముఖ్యముగా భారతీయ పటాన్ని ముందు పెట్టుకొని భారతదేశానికి పట్టిన ఈ మారణ కాండాన్ని ఆపుటకు మనము ప్రార్థన చేద్దాం. ఉగ్రవాదుల కోపాలు, ఉగ్రవాదుల దాడులు ఏమాత్రము దేశం మీదకి రాకుండా ఉండట కొరకు క్రైస్తవులమైన మనము ముందంజలో ఉందాం, ప్రార్థించుటలో ఉందాం, పురికొల్పుటలో ఉందాం. చనిపోయిన వారి హృదయాలకు
శాంతి కలుగునట్లుగా, చనిపోయిన వారి కుటుంబాలకు ఓదార్పు కలుగునట్లుగా, తండ్రి లేని బిడ్డలకు వారికి ధైర్యం కలుగునట్లుగా, భర్త లేని భార్యకు కుడిభుజమైన ధైర్యం దొరుకునట్లుగా, వారు ఎలా బ్రతకాలో ఆలోచన దొరుకునట్లుగా మనం అందరము కలిసి ప్రార్థించాలి. భారతీయులు మనం అందరము ఒకటి, మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి. మనము కేవలము ఒక జాతి అని గుర్తుంచుకోవాలి. ఒక్క జాతి అంటే మానవ జాతి. మానవులం అని గుర్తుంచుకుంటే మనం మరణానికి దూరంగా ఉంటాం. మానవులం అని గుర్తుంచుకుంటే ప్రేమకు దగ్గరగా ఉంటాం. ప్రేమ కలిగి మనం జీవించినట్లయితే మనము ఇక్కడ మన దేశంలో మతభేదాలు కల్పించుకుంటూ మనము కొట్టుకుంటే పక్క దేశముడికి సందు దొరికింది. మన దేశంలో మనమే గట్టిగా ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉంటే, ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తూ ప్రేమ కలిగి ఆప్యాయత కలిగి ఉంటే ఇంకొకడికి ఎందుకు సందు దొరుకుతుంది? మన దేశము బలమైన దేశం. మన దేశానికి పేరు ప్రేమానురాగాలు కలిగిన దేశం. ఆ దేశంలో మనం పుట్టాం, మనం పెరుగుతున్నాం, మనం నివసిస్తున్నాం. మన భారతదేశం మన హక్కు. కాబట్టి భారతీయ ప్రజలం అందరము మనము ఎలా ఉండాలి అని అంటే ధైర్యం కలిగి ఉండాలి. మొట్టమొదటగా వారి కుటుంబాలకు శాంతి చేకూరాలని మాత్రము వేడుకుంటున్నాను. నేవీ ఆర్మీ బ్రదర్స్కు సెల్యూట్ చేస్తున్నాను నేను. నా భారతీయ ప్రజలు, మేము భారతదేశంలో ఉంటున్నాం. వారు కాపలా కాస్తేనే ఇక్కడ మేము సుఖంగా ఉంటున్నాం. వారు కాపలా కాస్తేనే మేము నిశ్చింతగా నిద్రపోతున్నాం. వారు కాపలా కాస్తేనే బయట మేము తిరగలుగుతున్నాం. వారు కాపలా కాస్తేనే మా బిడ్డలు దేశ విదేశాలు దాటి వెళుతున్నారు. వారే లేకపోతే ఇక్కడ కాపలనేది లేదు. కాబట్టి దేవుడు అటువంటి ప్రజలందరికీ తోడు ఉండాలి. నా దేశాన్ని కాపాడుతున్న ప్రతి కుటుంబానికి దేవుడు తోడు ఉండాలి. మరణించిన వారి కుటుంబాలకు దేవుడు తోడు ఉండాలి. దేవుడే సహాయం అందించాలని మేము ప్రార్థిస్తాము. తప్పకుండా దేవుడు సహాయపడతాడు. మన దేశాన్ని మనం ఎలా రక్షించుకునాలని మనం ప్రయాసపడదాం. మన దేశ ప్రజల కొరకు మనం ఎటువంటి ప్రేమను వ్యక్తపరిస్తే వారికి ఆదరణ దొరుకుతుంది. ప్రేమను వ్యక్తపరిచినట్లయితేనే సమాజమును మనము అత్తుకున్న వారం అవుతాం అనేది ఒక జ్ఞాపకం ఉంచుకొని, ముఖ్యంగా మనుషులలో ఉన్నది మనం మనుషులమే అని గుర్తుంచుకుంటే చాలు. అదే వారికి మనం చూపించే ప్రేమ. ప్రజలను నొప్పించకుండా ఉంటే చాలు. మన వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి వారు బార్డర్లో కాపలా కాస్తూ మన ప్రాణాల కొరకు, రక్షణ కొరకు వారు ప్రాణాలు త్యాగం చేస్తే మరి మనమేం చేస్తున్నాం? మనము కూడా వారిలో కొంచెం పాలు పంచుకొని మన దేశం కొరకు మనం కూడా ప్రయాసపడాలి. ఇట్టి మాటలు అందరి వినికిడిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె के ऊपर होगी। बैठो 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 आराम से बैठो। फायरिंग कर रहे हैं वो लोग। हाँ फायरिंग कर रहे हैं। फिर चोट है मेरे बाजू में बगल में था। क्या ब्लड कहीं लगा चोट क्या बेटा? अच्छा ठीक ठीक बैठो, मैं कत्ती करता हूँ आपको। अरे नहीं 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 हम लोग फौज बैठो बैठो हम लोग फौजी हैं, आपकी सेफ्टी के लिए आए हो। పర్యాటకుల మీద ఉగ్ర దాడి జరిగింది. సుమారుగా 30 మంది వరకు ప్రాణాలు కోల్పోగా వీళ్లలో కొందరు విదేశీయులని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ మారణకాండలో చాలా మంది క్షతగాత్రులయ్యారు. వారికి చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా పనిచేసేలా హెల్ప్ లైన్ నంబర్లను ప్రభుత్వం ప్రకటించింది. ఆ నలుగురిని మనం చూస్తున్నాం. ఈ ఉగ్రవాదతో తల్లి వస్తున్నారు. అతను ప్రధానంగా మధుసూదను తల్లిదండ్రులతో పాటు పిల్లలు వాళ్ళ మీద ఎంతో ఆప్యాయతగా జిల్లా కావలిలో మధుసూదన్ ఆయన దేహాన్ని తీసుకొచ్చారు, ఆయన నివాసాన్ని తీసుకొచ్చారు. మధుసూదన్ ఇంటికి పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలో హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీరు రెండో బాక్స్లో చూస్తున్నారు. మధుసూదన్ కుమారుడు దుఃఖంలో ఉండి తన తండ్రి దగ్గరికి వచ్చి తన తండ్రి పార్థివ దేహాన్ని ఉంచిన చోట శాల్యూట్ చేస్తున్నాడు. ఆర్మీ అధికారులు ఆ చిన్నాన్ని తీసుకొని వచ్చి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మధుసూదన్ కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను అని మధుసూదన్ కుమారుడు అనడంతో ఒక భావోద్వేగమైన వాతావరణం అక్కడ కనిపించింది. ఎందుకంటే దేశ ప్రజల ధైర్యంపై దెబ్బ కొట్టాలి అని ఉగ్రవాదులు పన్నాగం పన్నారు. 26 మంది ప్రాణాలు తీశారు. కానీ ఆ చిన్నాడి ధైర్యాన్ని కూడా ఉగ్రవాదులు చిక్కు చెదలేకపోయారు. తండ్రి మరణించారనే దుఃఖంలోనూ ఆ తండ్రికి కొడుకుగా పుట్టాను అని ధైర్యంగా ఫీల్ అవుతున్నాను అని ఆ పిల్లాడు అనడం, ఇది
ఉగ్రవాదులు సిగ్గుతో తలదించుకోవాలి, ఉగ్రవాదులు సిగ్గుతో చచ్చిపోవాలి, ఈ క్షణం ఉగ్రవాదులు చనిపోయినట్టే. చిన్న పిల్లాడి ధైర్యాన్ని కూడా సడలించలేకపోయారు. ఇక భారతదేశ ప్రజల ధైర్యాన్ని మీరే చెదరగొట్టగలుగుతారు అని దేశం ఈరోజు ప్రశ్నిస్తుంది. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఆ భావోద్వేగ క్షణాలను చూస్తే మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మధుసూదన్ కొడుకుగా నేను గర్వపడుతున్నాను అని తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న కుమారుడు అంటూ ఉన్నాడు. ఆ మాటని ఎవరికో తెలుసా? అతని తండ్రి, ఆ పిల్లాడి తండ్రి గుండెతో ఉండాలి నింపిన ఆ ఉగ్రవాదులు సిగ్గుతో చచ్చిపోవడానికి, ఆ ఉగ్రవాదులను పురుగులుకున్న పక్క దేశం వాళ్ళు సిగ్గుతో చచ్చిపోవడానికి ఈ మాటలు చాలు. దేశం చాలా ధైర్యంగా ఉంది అని చెప్పడానికి ఆ చిన్న పిల్లాడి మాటలు చాలు. 26 మందిని ఉగ్రవాదం పట్టణ పెట్టుకున్న చిన్న పిల్లాడి ధైర్యాన్ని కూడా సడలించలేకపోయారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ చిన్నారి ఆ తండ్రికి కొడుకుగా పుట్టినట్టు గర్వపడ